డోర్ తెరిస్తే సెక్యూరిటీ హ్యాపీ బర్త్డే చెప్తుంటాడు. ఎవరు నువ్వు, మా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావంటుంది. మేడం, నేను ఎదర ఫ్లాట్లో సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే మేడం, అందుకే అతనికి గిఫ్ట్ తీసుకొచ్చాను అంటే, నీ ఫ్రెండ్ బర్త్డే అయితే అతని దగ్గరికి వెళ్ళు, నా ఇంటికి వచ్చి ఏం చేస్తావంటుంది. ఇది రోహిత్ వాళ్ళ ఇల్లేనా అంటే, అవును అంటుంది. రేయ్, వచ్చావా నువ్వు, కరెక్ట్గా నా బర్త్డే రోజు మాత్రమే గుర్తుకొస్తానా నీకు అంటే, అలా ఏం కాదురా, ఎవరి పనిలో వాళ్ళం బిజీ అయిపోయాం. పోయిన సంవత్సరం చెప్పాను కదా, నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అని, నీకు మంచిగా సెట్ అయ్యే షర్ట్ ఒకటి తీసుకొచ్చా అంటాడు. బయట నిల్చుని మాట్లాడతావేంట్రా, లోపలికి రా అంటాడు. సెక్యూరిటీ ఇబ్బందిగా లోపలికి వెళ్తాడు. వైఫ్ చిరాకుతో డోర్ వేస్తుంది. ఇంకేంటి, ఇంట్లో అంతా ఎలా ఉన్నారురా అంటే, అందరూ బాగున్నారురా, నువ్వు ఎలా ఉన్నావంటే, సూపర్ రా అంటాడు. మా ఆయనకి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా, సెక్యూరిటీ గార్డ్తో ఫ్రెండ్షిప్ ఏంటి, చీ అంటుంది. ప్రీతి, నువ్వు అక్కడ నిల్చుని చూస్తున్నావేంటి, త్వరగా లోపలికి వెళ్లి 2 కప్స్ కాఫీ తీసుకుని రా అంటాడు. నేను ఇంట్లో కాఫీ పెట్టను, మీరు బయటికి వెళ్లి తాగండి అంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, మనకి ఏదైనా ఆపద వస్తే అందరికంటే ముందు ఫ్రెండ్స్ వస్తారనేది నిజం అయితే, వీడియోకి లైక్ చేసి, మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారో లేదో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారో. ఏం మాట్లాడుతున్నావ్ ప్రీతి, నా ఫ్రెండ్ వచ్చాడు, వెళ్ళి కాఫీ తీసుకుని రా అంటాడు. నీ ఫ్రెండ్ వస్తే నన్నేం చేయమంటావ్, నీ ఫ్రెండ్ ఏమీ మన జిల్లా కలెక్టర్ కాదు, నేను కాఫీ తీసుకొచ్చి మర్యాద చెయ్యటానికి. అయినా వీడితో ఫ్రెండ్షిప్ కట్ చెయ్యకపోతే నేను నీ దగ్గర ఉండను అంటుంది. భర్తకి కోపం వచ్చి, నా ఫ్రెండ్ కంటే నాకు ఎవరూ ముఖ్యం కాదు అని భార్యను తిడతాడు.